గట్టి ఎక్కడి నుంచి వచ్చి చాలా మా తమ్ముడు కడగాలి కేదార్ మాస్టర్ అంటారు. కేదార్ మాస్టర్ గారు. నా పెన్నే మీరు. నేను ముందు ఎస్ఎల్సీ చదివి మామూలుగా సెకండ్ డిగ్రీ ఆ తర్వాత అంచెలంచెలుగా బిఏ బీఈడి ఎంఏ ఎంఈడి ఇవన్నీ చేశాను. ఎక్కడ చేశారు సార్? వసంత బాల విద్యాలయ అఫీషియల్ కాలేజ్ విశాఖపట్నం. అది ఎయిడెడ్ స్కూల్. అందులో హెడ్ మాస్టర్గా పనిచేశాను. చాలా కార్యక్రమాలు చేశాను. అందులో మా రవికుమార్ గారు చాలా కార్యక్రమాలు కండక్ట్ చేశారు. ఎమ్మెల్యే గారు హరిబాబు గారు రోజు కార్యక్రమాలు చేశారు. ఇంకో రకమైన కార్యక్రమాలు సోషల్ కూడా బాగా చేశారు. అలాగే అంటూ అలాగే డిస్ట్రిక్ట్ అవార్డు సార్, నైట్ అవార్డు, స్టేట్ అవార్డు 2000, నేషనల్ అవార్డు 2005. అలాగే వీరు కూడా మమ్మల్ని అభిమానించి మాకు కూడా చాలా కలిసి వెళ్ళిపోయాను. కలిసి ఇలాగా చేస్తూ 2007 రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత నాకు సర్వీస్ చేయండి అన్నారు. తప్పకుండా నాకు కూడా ఇంట్రెస్ట్ అని ఆయన స్కూల్లో జాయిన్ అయ్యానండి. ఆయన రవికుమార్ గారు అంటే నాకు మంచి జెంటిల్మెన్, అందరికి కూడా హెల్పింగ్ నేర్చుకున్నటువంటి వ్యక్తి. అంచేత నాకు కూడా దానికి ఆకర్షించి నేను చేస్తున్నానండి. అది సంగతి. రాష్ట్రపతి అవార్డు ఇవ్వడం మీ హ్యాపీనెస్. రాష్ట్రపతి అవార్డు ఇవ్వడానికి కారణం, ముఖ్య కారణం ఏంటంటే దాదాపు 20 ఏళ్ళు 18 ఏళ్ళు డిస్ట్రిక్ట్లోని 7th క్లాస్ ఫస్ట్ రిజల్ట్ 7th క్లాస్ కామన్ స్కూల్కి మా స్కూల్కి ఫస్ట్ స్కూల్ అందరూ పాస్ అయ్యారు. అందరూ 10% వచ్చింది. అవన్నీ అలా చేస్తే బిల్డింగ్ ఫండ్స్ కూడా మాకు ఉన్నటువంటి ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళంతా దాదాపు 15 లక్షలు కలెక్ట్ చేశారు. ఒక బిల్డింగ్ కూడా కట్టించాం ఫస్ట్ ఫ్లోర్ వరకు. ఆ స్టూడెంట్స్ వరకు 2004 నుండి 2007 మధ్యలో ఆ బిల్డింగ్ కండక్ట్ చేయడం వల్ల ఉన్నటువంటి వాళ్ళు మన చదువుకున్న వాళ్ళు కూడా స్టూడెంట్లు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, ఆ పొలిటీషియన్స్ అన్ని రకాలు కూడా ఉన్నారండి. అందరూ కూడా 37 years సర్వీస్ చేశారు. సర్వీస్ కూడా అంచేత మరి మాస్టర్తోనే నాకు అలాగే అనుబంధం అలా ఏర్పడిందంటే నిజం చెప్పాలంటే ఆయన కూడా మాకు కూడా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. అంచేత మేము అలాగా ఇప్పటివరకు స్కూల్లో స్కూల్ డెవలప్మెంట్ చేస్తున్నామండి. యువత ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? యూత్ అసలు ఎలా యూత్ మీద మీ స్పందన ఏంటి? వాళ్ళు ఏం చేస్తే ఇంకా బాగుంటుందని మీ అభిప్రాయం? యూత్ అనేది మొట్టమొదట బేస్మెంట్ చిన్న దీనికి ఇలాంటి పిల్లలు చిన్నపిల్లల దగ్గర నుండే స్టార్ట్ అవ్వాలండి. మధ్యలో రావడం చాలా కష్టం అంట. ఇంటి నుండి ఆర్ట్స్ పడితే మామూలుగా ఆ పిల్లల యూత్ యూత్ అనేది కదండి, యూతే కదా కంట్రీ యూత్ ఏదైనా సరే. ఇంట్లో వాళ్ళు మంచి వాళ్ళు అవ్వాలి. నేను బాగా రేపటి పౌరులు, రేపు మంచి వాళ్ళు అందరం కారణం ఏంటంటే మంచిగా మామూలుగా ఉండాలి. అలాగే బాలకార్మికులు ఈ బడి గురించి మాట్లాడితే వీళ్ళంతా కూడా చదువు చెప్పిన ద్వారా బాలకార్మికులు చెప్పేసి అది ఒక రకమైన కృషి. మరి ఆ కృషిలో మాత్రం మ్యాథ్స్ చాలా స్కూల్స్ చాలా వరకు డిపార్ట్మెంట్ చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ అన్ని రన్ చేస్తున్నారు. ఆ రకంగా కూడా కృషికి కూడా నేను కూడా ఆయన కూడా ఒక ఏదో ఒక కళలో ఏదోలాగే కృషి చేసి అంటే వెంట నేను ఉంటున్నాను అన్నమాట. ఏదైనా యూత్కి మొట్టమొదటి మాత్రం చిన్నపిల్లల దగ్గర నుండి అది కనబడాలి. వదిలేస్తే ఎలా తయారవుతారు తెలుసు మీకు. ఒక రకంగా అలాగా దొంగతనం ఎన్నుకోండి ఇక్కడే చెప్పబడిందంటే వాళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి దీనిగా లాగడానికి ప్రయత్నం చేయొచ్చు. బాగుంటుంది. అది మీరంతా ఒక ఉదాహరణ. మీరంతా బాగా తయారయ్యారంటే మీకు ముందు నుండి కూడా తల్లిదండ్రులు, టీచర్స్, పెద్దలు ఎవరో మీకు మోటివేట్ చేస్తున్నారు. అలా మా కృషి కూడా మీకు చేస్తున్నారు. వీళ్ళు ఎవరు వెళ్తారు. అదే మీకు సార్? నా పేరు ఆర్ రఘుకుమార్. నేను ఎంఏబిఎల్ నేను 1994లో శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ అనేది ఒక స్వచ్ఛంద సంస్థని స్థాపించాను. అది 10 మంది స్నేహితులు అంతా కలిసి యాక్టివ్ రోల్ తీసుకున్నాం, స్థాపించాం. డిఫరెంట్ సర్కిల్లో మాకు వాళ్ళు ఉద్యోగరీత్యా వాళ్ళు రకరకాల ఇది. నేను ఫుల్గా సర్వీస్కి మోటివేట్ అయ్యి ఈ రన్ చేయాలనుకున్నాను. మా గ్రాండ్ ఫాదరు ఫ్రీడమ్ ఫైటర్, ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్, గ్రాండ్ ఫాదరు ఆర్ రామకృష్ణయ్య. 1941 to 46 ఆంధ్రప్రదేశ్ హరిజన సేవా సంఘం అనే ఒక సంస్థకి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ఆ రోజుల్లో అగ్రకులాల వాళ్ళు అంటే
శతకులాలు వాళ్ళని హరిజనుని వాళ్ళని ఇళ్లలో కూడా రానిచ్చేవాళ్ళు. అలాంటి రోజుల్లో మేము ఫ్యామిలీ మేము వాళ్ళని ఆదరించేసి వాళ్ళ డెవలప్మెంట్కి మేము కృషి చేసాము. దాంట్లో మా మదర్ ఫాదరు మా గ్రాండ్ ఫాదర్ మంచి పేరు తీసుకున్నాడు. 1946లో తిరుపతి గుడిలో హరిజనుడిని ఎస్పెషల్లీ హరిజనుడు అనేవాడిని గుడిలో రాణించేవాళ్ళు కదా ఆ రోజు. అది ఒక 10,000 మంది కార్యకర్తలతో సమీకరించి ఆ రోజుల్లో ఆ తిరుపతి గుడిలో ప్రవేశపెట్టడం జరిగింది. మా ఫాదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ మా మదర్ కానీ ఆ టైంలో మా వాళ్ళు సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ జైలు శిక్ష కూడా అనుభవించారు 7 మంది మా ఇంట్లో వాళ్ళందరూ. ఆ ఇన్స్పిరేషన్ తోటి చదువునాక నాకు ఎలాగో ఉద్యోగం చేయాలని కోరిక కలగలేదు. కోరిక కలగా ఇలాగా ప్రశాంత సంవత్సరం పెంచాము. ఆ సంవత్సరాల యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ చేసి అక్షర జ్యోతి 1994 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ కార్యక్రమాన్ని ఫస్ట్ కార్యక్రమం తీసుకొని ఇక విలేజెస్లోని స్కూల్స్లో కానీ సిటీలోని మెరుగువాడలో కానీ మనం ఓన్లీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ మీద వర్క్ చేసి పిల్లల్ని మోటివేట్ చేసి ఫ్యూచర్లో వాళ్ళు సోషల్ ఎలిమెంట్స్ కాకుండా ఉండాలి అనే ఒక యాంబిషన్ ఉండేది. ఎడ్యుకేషన్ అంటే కొంచెం మంచి పౌరుడుగా ఉంటాడని ఒక యాంబిషన్ ఉండేది. వాళ్ళ కోసం కృషి చేయడం మొదలుపెట్టాను. ఆటోమేటిక్గా ఒక పెద్ద సర్కిల్ గవర్నమెంట్ వైపు నుంచి కానీ ఇప్పుడు కేజీహెచ్ వైజాగ్లో కేజీహెచ్ హాస్పిటల్ ఉంది, కింగ్ జార్జ్ హాస్పిటల్, అలాగే కళ్ళ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ది, అలాగే టీబీ హాస్పిటల్ ఉంది. వీళ్ళందరూ కోఆపరేషన్ మాకు బాగా ఇచ్చారు. ఆ డాక్టర్స్ కూడా వాళ్ళందరితోటి ఒక సుమారుగా ఈ 20 సంవత్సరాల వ్యవధిలో సంవత్సరానికి 100 కార్యక్రమాలు జపం చేస్తున్నా కూడా 2,000 కార్యక్రమాలు వాళ్ళతోటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకొని గవర్నర్స్ మంత్రులని ఎంపీలని కుమారావు లాంటి స్టేట్ పర్సనాలిటీ హరిబాబు లాంటి పర్సనాలిటీ వాళ్ళందరూ కూడా వీళ్ళంతా పుష్పాలు ఇలాంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకొని అలాగే సొసైటీలో పుష్పాలు ఇన్వాల్వ్ చేసి అందరూ సహాయ సహకారాలతో ఈ గ్రామంలో పీపుల్ కోసం ఉన్నారు. ఈ ప్రకారంగా 94లో స్టార్ట్ చేశాను. 98 నుంచి బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చాను. అక్కడి నుంచి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక రకాలైన అవార్డ్స్ కలెక్టర్ గారు 3 సార్లు అవార్డ్స్ ఇచ్చారు. ఈ రిపబ్లిక్ డే అవార్డ్స్ కానీ ఇండిపెండెన్స్ అవార్డ్స్ కానీ రాష్ట్రపతి అవార్డు నాకు నేషనల్ అవార్డు 2002-2003 ఆ సంవత్సరం సిటీ మురికివాడలో కానీ ఏజెన్సీ ఏరియాలు అంటే ట్రైబల్ ఏరియాస్లో ఆ ఏరియాస్లో కానీ విపరీతమైన చాలా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. డాక్టర్ సాగర్ వెళ్ళినప్పుడల్లా 1,00,000 రూపాయలు 1,50,000 అలా వర్క్ ఆఫ్ మెడిసిన్స్ క్యారీ చేస్తారు. అవన్నీ కూడా డొనేషన్ రూపంలో వచ్చింది. మన మీద నమ్మకంతో రకరకాల కంపెనీలు కానీ డాక్టర్స్ మేజర్ డాక్టర్స్ వాళ్ళకి వచ్చే శాంపిల్స్ మనం ఇచ్చారు. అవన్నీ సాటిస్ఫైడ్ చేసి ఏ డబ్బుకి ఏ ఉపయోగపడతాయి అనేది ఈ ఫార్మసిస్టుల ద్వారా మనం వాళ్ళకి పిలిపించి వాళ్ళ సహకారం డివైడ్ చేసి మా హాస్పిటల్లో తగ్గిస్తాం. అవి క్యారింగ్ చేసుకుని ఎన్నుకోవాలి. ఏజెన్సీలో 1 day 2 days 3 days అలా ఉంటుంది. డాక్టర్స్ అందరం తీసుకుని కూడా బాగా వచ్చేసి అవన్నీ దాని యొక్క ఫెసిలిటీస్ ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ ఇక్కడ జిల్లా స్థాయి గవర్నమెంట్ కేంద్ర స్థాయి గవర్నమెంట్కి 2002 జాతీయ అవార్డు. ఆ జాతీయ అవార్డు 2004లో వచ్చాను. అది వచ్చినా కూడా ఇంకా మనం సొసైటీకి ఏదో చేయాలని పడుతుంది. అంతకుముందే స్కూల్స్ మొదలు పెట్టాము. అవి వచ్చినా కూడా ఈ స్కూల్స్ మీద ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి స్లమ్లోనే చేయాలి. స్కూల్ దగ్గర పిల్లలు రాకపోతే పిల్లల దగ్గర స్కూల్ తీసుకెళ్ళాలి.
ఆ అంబిషన్ ఉంటుంది పిల్లలు ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎంతమంది పిల్లలు ఉంటారు? మా దగ్గర మొదట్లో స్కూల్ ఇనిషియల్గా స్టార్ట్ చేసిన రోజుల్లో 150 మంది 145 మంది పిల్లల మధ్యతో స్టార్ట్ చేసింది. ఎవ్రీ ఇయర్ వాళ్ళని చదివించుకొని వాళ్ళలో బాగా తెలివితేటలు అందులో పిల్లల్ని ఎడ్యుకేషన్లో గ్రోత్ ఉన్న పిల్లల్ని మెయిన్ స్ట్రీమ్ అనే దాంతో దగ్గరలో ఉన్న కాన్వెంట్స్ వాళ్ళకి కానీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో కానీ వాళ్ళకి మళ్ళీ చేర్పించారు. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చి జాయిన్ చేసుకునే పిల్లల్ని జాయిన్ చేశారు. ఈ మా స్కూల్ ఎక్స్పెషల్లీ భారతదేశంలో చైల్డ్ ప్రాజెక్ట్ స్కూల్ ఎక్కడా కూడా లేని విధంగా మేము మా స్కూల్లో ఆడపిల్లలకి మగపిల్లలకి కూచిపూడి విషయంలో ప్రవేశించారు. తర్వాత మా స్కూల్ పిల్లలు నిత్యం యోగా చేస్తారు. వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో కూడా గోల్డ్ మెడల్ ఉంటారు. అలాగే స్పోర్ట్స్లో కూడా వాళ్ళకి మంచి ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ వాళ్ళకి శ్రీ లక్ష్మణ ఉంది. అఫ్కోర్స్ ఆమె నా సిస్టరే. నాకు 500 బంగారు పత్రాలు ఇచ్చింది. ఆమె చేత కూడా గోల్డ్ ట్రైనింగ్ ఇప్పిస్తూ స్పోర్ట్స్లో కూడా వాళ్ళు ఇలా ఆ పిల్లలు వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద వాళ్ళకి మోటివేషన్ చేసి ఆ దీంతో పైకి కావాలని మనకి ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఏమైనా సరే మీకు ఇంకా ఏమైనా హెల్ప్ చేయడం కానీ అలాగే ఏమైనా గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? గవర్నమెంట్ నుంచి ఏదైనా సహకారం? గవర్నమెంట్ నుంచి ఎప్పుడు కూడా హెల్ప్ అనేది ఒక నామినల్గా ఉంటుంది. ఇలాంటివన్నీ సంవత్సరానికి పైకి రావాలంటే దాంట్లో అంతేగాని గవర్నమెంట్ చేయలేదు. మాలాంటి స్కూల్స్ కొన్ని లక్షల్లో ఉంటాయి దేశం మొత్తం. అందరూ గవర్నమెంట్ చేయలేదు. వాళ్ళు ఏదో నామినల్గా వాళ్ళు చేస్తారు. యూత్కి మోటివేషన్గా ఇలాంటి వాటికి ఏమైనా రమ్మనేటట్టుగా ఒక మాట మీ నుంచి ఇలాంటి స్లమ్లో ఉండే పిల్లలు మట్టిలోని మాణిక్యాల టైప్ సాగదు. ఆ సాగు ప్రకారం పిల్లల్లో మంచి వృద్ధి ఉంటుంది, మేధ వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల ఈ పిల్లల యొక్క చిరు సంపాదన మీద వాళ్ళ తల్లిదండ్రులు ఇన్వెస్ట్ పడి బికాజ్ వాళ్ళ తల్లిదండ్రులకు ఇల్లెక్ట్రేట్ వాళ్ళ చదువుని జాగ్రత్తగా వీళ్ళు కూడా ఏదో పనులు పెట్టి సంపాదన ఆశపడతారు. అలా కాకుండా ముందు గ్రామ స్థాయి నుంచి సిటీ స్థాయి వరకు మీలాంటి యువత మీకు ఖాళీ ఉన్న సమయాల్లో వాళ్ళని మోటివేట్ చేసి ఈ బాలకార్మిక వ్యవస్థ నుంచి ఈ పిల్లలు తప్పిస్తే చాలా ఆనందం అని నేను ఇప్పుడున్న యువతకి నేను ఇచ్చేది. చాలా సంతోషం.